92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు. సర్ డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు విడుదల చేసినటువంటి ఎన్నికల సంఘం వచ్చే నెల 17 వరకు సవరణలకు అవకాశం. ఆయా ఓటర్లకు నేరుగా నోటీసులు ఇవ్వనటువంటి బిఎల్ఓలు ఆందోళన వద్దు, సరైన ఆధారాలు ఇస్తే ఓటు భద్రం. సిఇఓ సుదర్శన్ రెడ్డి. ఏకపక్షంగా తొలగిస్తే కలెక్టర్ సిఇఓలకు అప్పీల్ చేసుకున్నటువంటి హక్కు. స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎస్ఈసిదే. మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నటువంటి సిఇఓ సుదర్శన్ రెడ్డి. తొలగించిన ఓట్లు 73,39,000. అడ్రస్లు లేని వాళ్ళు 11 లక్షలు. పర్మనెంట్ షిఫ్టెడ్ అయినటువంటి వాళ్ళు 45 లక్షల మంది. మరణించిన వారు 9 లక్షల మంది. 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళు 6 లక్షల మంది. ఇతరులు 1,00,000 మంది అని మనం చూస్తూ ఉన్నాం. ఈ 73 లక్షల ఓట్లకు సంబంధించిన విషయంలో ఇప్పుడు తొలగించిన ఓట్లుగా చూపిస్తున్నటువంటి ఈ 73 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో తెలంగాణ నుండి ఉన్నటువంటి ఓటర్లు మాత్రమే ఎందుకుంటున్నారు. ఈ 73 లక్షల మందిలో తెలంగాణకు షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది? వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణకు షిఫ్ట్ అయ్యి తెలంగాణలో ఓటు హక్కు ఉంది, తెలంగాణ పౌరుడిగా వాళ్ళు ఉండాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది? మరి ఆధార్ కార్డు ఆంధ్రాలో ఉండి తెలంగాణలో ఓటు హక్కు ఉండటానికి మీరు సహకరిస్తున్నారా? ఆధార్ కార్డు గుజరాత్లో ఉండి తెలంగాణలో ఓటు హక్కు ఉండటానికి మీరు సహకరిస్తున్నారా? ఆధార్ కార్డు ఎక్కడో రాజస్థాన్లో ఉండి ఇక్కడ వాళ్ళు ఓటర్ ఐడి కార్డు తీసుకొని ఇక్కడ సభ్యులు మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి రాయించుకుంటే వాళ్ళు ఇక్కడి వాళ్ళు అవుతారా, రాజస్థాన్ వాళ్ళు అవుతారా, గుజరాత్ వాళ్ళు అవుతారా, ఆంధ్ర వాళ్ళు అవుతారా అనే విషయాన్ని ప్రకటించాల్సింది. ఈరోజు నేను నా గ్రామంలో ఓటు హక్కు ఉండి హైదరాబాద్లో నివసిస్తున్నా కాబట్టి హైదరాబాద్కు నా ఓటుని షిఫ్ట్ చేసుకుంటే ఊర్లో తీసేసుకోవాలి అంటున్నారు. ఇప్పుడేమన్నారు, సర్లో మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో అక్కడే పెడతాము, లేదు మీరు పర్మనెంట్గా షిఫ్ట్ అయ్యారంటే పర్మనెంట్గా షిఫ్ట్ అయినట్టుగా మాకు ఆధారం చూపించండి, మేము అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే నా ఊర్లో ఓటు హక్కు పోతుంది. కాబట్టి నాకు హైదరాబాద్లో లేకున్నా పర్లేదు అని చెప్పేసి ఎలక్షన్లకు నేను ఇంటికి పోయినా పర్లేదని ఊర్లో పెట్టుకున్నా. మరి ఆంధ్ర వాళ్ళ పరిస్థితి ఏంది? మార్వాడీల పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా తెలంగాణలో ఇప్పటికీ మార్వాడీలు ఆంధ్ర ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న క్రమంలో వాళ్ళకు సంబంధించిన విషయంలో నేటికి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రశ్నిస్తున్న సమయంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంది? కేవలం 73 లక్షల ఓట్లు ఈరోజు హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయంటే ఆంధ్ర ఓట్లు సహకరిస్తేనే, ఆంధ్ర రాజకీయ నాయకులు సహకరిస్తేనే, అక్కడ నుండి చంద్రబాబు నాయుడు లేదంటే ముఖ్యంగా కమ్మలు కాపులు మనకు సహకరిస్తేనే మనం గెలవగలుగుతాం అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నప్పుడు, ముఖ్యంగా మొన్న మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మనం చూసాం, నవీన్ యాదవ్ గెలుపుకు పక్క చంద్రబాబు నాయుడు సపోర్టు ఉండడం వల్లనే ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహాన్ని నాడు రోడ్డు మీద పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, చౌరస్తాలలో విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ నడి రోడ్డు మీద చౌరస్తాలో ముఖ్యమంత్రి ఆ విగ్రహాన్ని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు పెట్టండి ఈ విగ్రహం అంటే ఆనాడు నవీన్ యాదవ్ గెలుపు కోసం చంద్రబాబు సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళ కమ్మ ఓట్లన్నీ, వాళ్ళ టీడీపీ ఓట్లన్నీ వీళ్ళకు పడే విధంగా సహకరించింది కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని మనం చూస్తున్నాం. మరి రేపు రానున్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆంధ్ర ఓట్ల పెత్తనాన్ని అడ్డం పెట్టుకొని జిహెచ్ఎంసీలో బీజేపీ, జనసేన, టీడీపీ, దాంతోపాటు కాంగ్రెస్ కూటమి ఈ 4 పార్టీలు కలిపి ఎక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంటే అక్కడ కాంగ్రెస్, టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వాలి. ఎక్కడ కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశాలు ఉంటే అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు ఇవ్వాలి. ఎక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశాలు ఉంటే కాంగ్రెస్, బీజేపీ 2 టీడీపీతో కలిసి జనసేన అభ్యర్థులు కూడా అవకాశం ఇచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక పార్టీలు అనేటువంటి అది బీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్పీ పార్టీ కానీ, ఇంకేదైనా కానీ ఏ తెలంగాణ అస్తిత్వంతో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా తెలంగాణలో రాజకీయాల్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవకుండా హైదరాబాద్ మేయర్ పీఠాన్ని మేమే దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి హైదరాబాద్ మీద కుట్రలేస్తున్న క్రమంలో వాళ్ళ ఓట్ల సంగతి ఏందనే విషయాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో మేము ఎవరిని గెలిపిస్తే ఇప్పుడు కూకట్పల్లి కానీ, షేర్లింగంపల్లి కానీ, జూబ్లీ హిల్స్ కానీ ఇలా చూసుకుంటే హైదరాబాద్లో ఎమ్మెల్యేలను కూడా మేమే గెలిపిస్తాం, మా ఓట్లు ఎవరికి ఉంటాయో వాళ్ళే గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయని విర్రవీగుతున్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నటువంటి ఇలా మీరు చేస్తున్నటువంటి పరిష్కారం ఏంది అనిపించి మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళు అయితే, హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఆంధ్రాకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు?
ఆంధ్ర విగ్రహాలు ఇక్కడ ఎందుకు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు కోపానికి వస్తున్నారు? వాళ్ళంతా ఆంధ్ర విషయం పెట్టుకొని, వాళ్ళంతా ఆంధ్ర నాయకుల మీద అభిమానం పెట్టుకొని, వాళ్ళంతా ఆంధ్ర పార్టీలకు ఊడిగం చేసుకుంటా మేము మాత్రం తెలంగాణలో ఉంటాం, తెలంగాణ ఓటు హక్కు మాకు ఉండాలి అనిపేసి ఈ ఆంధ్ర పెత్తనాన్ని చూపిస్తున్నటువంటి ఈ ఆంధ్ర ఓట్లను తొలగించకపోతే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు మీరు తప్పకుండా చూస్తారు. ఈరోజు మేము ఆ ఎన్నికల CEO అని అడుగుతా ఉన్నాం, ఎన్నికల కమిషన్ సంబంధించిన వ్యక్తిని కానీ లేదంటే దానికి సంబంధించిన పూర్తి అధికారులు ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతా ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ వెంటనే స్పందించి ఈ సరుకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్ర పెత్తనాన్ని కనుక మీరు తొలగించకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీరు పడేటువంటి కష్టాలు ఫ్యూచర్లో ఇంకెవరు పడరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.